తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా నిధులైతే మూడో విడత డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే రైతు భరోసా నిధులు రాని వాళ్ళు ఉన్నారో మీ అందరికైతే ప్రభుత్వం అయితే ఒక శుభవార్త ఇచ్చిందనమాట. ఇక్కడ రైతు భరోసా నిధులు ఏవైతే మూడో విడతలో డబ్బులు పడని రైతులు, అంటే ఇప్పటివరకు ఫస్ట్ విడతలో 6,000 రూపాయలు పడని వాళ్ళు, తర్వాత ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు. ఈ మూడో విడతలో డబ్బులు ఎవరెవరికంటే కేవలం మనకి ఇక్కడ ఎవరెవరికంటే ఎవరికైనా సరే 5 ఎకరాల లోపు, అలానే 10 ఎకరాల లోపు, 15 ఎకరాల లోపు ఉండి రైతులు, డబ్బులు పడని రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట. మీ అందరి ఖాతాల్లో ఈరోజు అయితే డబ్బులు పడబోతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈరోజు మీ ఖాతాలో డబ్బులు పడ్డ తర్వాత పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేసి మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉందని చెప్పేసి అయితే ఖచ్చితంగా అయితే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది డబ్బులు పడ్డ తర్వాత కామెంట్లు పెట్టట్లేదు. అందరైతే మీరు ఏ జిల్లా, ఈరోజు మీకు ఎన్ని ఎకరాలకు డబ్బులు పడ్డాయి, ఒకవేళ ఇప్పటి వరకు డబ్బులు పడని రైతులు, ఓకేనా, ఎవరికైనా సరే ఇప్పటివరకు డబ్బులు పడని రైతులు ఉంటే ఒకసారి మీరు కూడా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీది ఏ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, మీకు డబ్బులు ఇప్పటివరకు పడ్డాయా లేవా అని చెప్పేసి కూడా మీరైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకేనా. అమౌంట్ విషయంలో మీకు ఒక స్వచ్ఛత ఇవ్వాలంటే మీరు కింద మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది, పోయి ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆ గ్రూప్లో నేను మంచి మంచి అప్డేట్స్ అయితే ఆ గ్రూప్లో అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఎందుకంటే ఆ వాట్సాప్ గ్రూప్లో మీ అందరికీ ఏవైనా సరే అమౌంట్ గురించి కావచ్చు, ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినా సరే ఆ గ్రూప్లో పెడతాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 15 ఎకరాల లోపు రైతులు ఉన్నారో వాళ్ళందరికైతే ఈ రోజు నుంచి మూడో విడత నిధులు అయితే విడుదల చేస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ ఏదైతే మే 1, 2, 3, 4, 5, 6 తారీఖు లోపు అందరికైతే ఈ మూడో విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే, ఈరోజు మీకు డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే అమౌంట్ విషయంలో చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు అనమాట రైతులు. ఆల్రెడీ మనకి 2 విడతల్లో డబ్బులు అయితే వేసేసింది. ఈ మూడో విడతలో కూడా కొంతమంది రైతులు ఉన్నారు. ఈ మూడో విడతలో కూడా 4,500 కోట్లు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు స్వచ్ఛత ఇవ్వడం కూడా అయితే జరిగిందనమాట. ఓకేనా. ఈరోజు రేపు వెళ్ళినలోపు మీ అందరి ఖాతాల్లో ఈ పడని డబ్బులు కూడా పడతాయి. అలానే కొత్త పట్టాదారులు పొందిన రైతులకు కూడా అయితే కొంతమందికి మొన్న పడ్డాయంట, మొన్న పడలేదంట, వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పిందనమాట. కొత్త పట్టాదారులు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఫిబ్రవరి 28 లోపు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి డబ్బులు పడలేదన్నమాట. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మీకు కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పింది. త్వరలోనే మీ అందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడతాయి. డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా మీరు అందరూ వచ్చేసి వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ రైతులందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అందరికైతే షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో కూడా అందరైతే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. అమౌంట్ అనేది మీకు ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నారు. అలానే 500 రూపాయలు వరి పంట బోనస్ డబ్బులు అనేవి ప్రభుత్వం దాని గురించి తర్వాత అప్డేట్ ఇస్తామన్నదనమాట. వరి పంటకు 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. తర్వాత మనకి దాని గురించి అప్డేట్ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి వీడియో కింద కామెంట్ చేసేయండి. అందరైతే వచ్చేసి ఇంకా అమౌంట్ అనేది అందరికి వచ్చేసింది కాబట్టి దాదాపుగా అందరికీ ఖాతాలో జమ అయిపోయాయి. ఎవరు పడని వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందికి కూడా ఈ వారం లోపు పూర్తి అవుతుందన్నమాట. 15 ఎకరాల లోపు అందరికీ పూర్తి చేస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు. ఓకేనా.